ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తాను ప్రజలకు మంచి చేసి ఉండకపోయుంటే ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు సీఎం జగన్. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. చంద్రబాబు 5 ఏళ్ల పాలన అంతా మోసం దగా అన్నారు సీఎం జగన్. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం, అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయామంతా కూడా ఆయన 2014లో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 మోసం, దగా 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 దగా. తాము అమలు చేస్తున్నవంటున్న వంటి పథకాలను గతంలో చంద్రబాబు ఏనాడైనా తెచ్చారా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశామని అన్నారు. ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు, ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం. అవునా కదా? చంద్రబాబు అంటే చంద్రముఖి అని సెటైర్లు వేశారు సీఎం జగన్. చంద్రబాబు చంద్రముఖిలాగా ప్రజల రక్తాన్ని పీల్చారని మండిపడ్డారు. 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే ఓ అక్క ఎందుకు రాలేదు, ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. దోపిడీలు చేసేవారిని దొంగల ముఠా అని అంటే, హామీలు ఇచ్చి మోసం చేసేవారిని 420 అంటారని చంద్రబాబుపై మండిపడ్డారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు.